ఇంటికాడనే ఉన్నా. మా అమ్మ వాళ్ళు కూడా నీ నెంబర్ అడుగుతున్నారు. ఇల్లు ఏడనట తెలియనట్టు మాట్లాడొచ్చారు. వారానికి 10 సార్లు. అక్క ఈరోజు ప్రాంక్ ఎవరి మీద చేద్దాం? చెర్రీ వాళ్ళ వైఫ్ మీద. చేద్దాం పక్క. కామెంట్ అందరు అడుగుతున్నారు. నెంబర్ చెప్పు. నెంబర్ వదిలిపెట్ట మీరు చేద్దాం. ఏం కాదు చేద్దాం. నువ్వు దొరుకుతావా ఇంట్లో? దొరుకుతావా ఇంట్లో? సరే నెంబర్ కొట్టి చెయ్యి చేద్దాం. చెయ్యి నెంబర్ కొట్టి చెయ్యి ఫస్ట్. నువ్వు చెయ్యి ఫస్ట్. భయపడకు మేము ఉన్నాంగా. నెంబర్ నోటెడ్ లేదా? మా అమ్మాయి ఫోన్ చేయలేదు. ఎందుకు? నీ అన్ని తెలిసాయనా? ఓకే వీడియో కాల్ చేస్తుందనా? చేస్తున్నా. నాకు తెలిసి ఫోన్ తిట్టది కదా. నాకేం తెలుసు కదా. ఫోన్ మొత్తం స్పీకర్ ఆన్ చేస్తా. చెర్రీ వాళ్ళ వైఫ్కి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎట్లా రియాక్ట్? చెర్రీ రియాక్షన్ చూద్దాం. కాదు అందరి మీద చేసినప్పుడు అంత ఫీల్ కాలే, మీ వైఫ్ మీద చేసుడుతో అంత అయినా. హలో రష్మిత అక్కనా? అవును. హాయ్ అక్క. హలో అక్క. చెప్పు. హాయ్ అక్క. హాయ్. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. చెర్రీ బావ లేడా? లేడు. ఎటు వెళ్ళిండు? షూటింగ్కి వెళ్ళిండు. షూటింగ్కి వెళ్ళిండా? ఎంతమంది జీవితాలని ఖరాబ్ చేస్తాడు అక్క చెర్రీ? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడు? ఎవరితో ఆడుకున్నాడు ఇప్పుడు? నాతో ఆడుకున్నాడు అక్క. నేనే కాకుండా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్క. కొంచెం కూడా భయం చెప్పుకో అక్క. పెళ్లి చేసుకున్నావు కదా. మా ఆయన అలాంటోడు కాదు కదా. సరే నేను అబద్ధమే చెప్తున్నాను అనుకో. ఇంకొక అమ్మాయి కూడా నా పక్కనే ఉంది. ఆమె వచ్చి చచ్చిపోతా అని ఏడుస్తుంది. ఏం సమాధానం చెప్తారో చెప్పుకోండి. ఇంకా ఇగో అక్క చెర్రీ వాళ్ళ వైఫ్. హలో. హలో. చెర్రీ ఉన్నాడా? లేదు. ఎటు వెళ్ళిండు? షూటింగ్కి వెళ్ళిండు. నన్ను మోసం చేసిండు. బుద్ధి ఉందా అసలు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకెందుకు బుద్ధి ఉండదు? మీకుందా మీ ఆయనకుందా? ఫస్ట్ పెళ్ళైనాక లవర్ని వాళ్ళని మెయింటైన్ చేస్తారా? చెప్పవు. నన్ను చేసింది కాక మళ్ళీ మా చెల్లెని కూడా మోసం చేసిండు. ఇద్దరితో బాగా మెయింటైన్ చేసిండు. ఫస్ట్ మీ ఆయన మొగోడు అడుగు. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడు తెలియకుండా, ఒకరికి తెలియకుండా ఒకరికి. మాటలు మంచిగా రాని. నా భర్త అసంటోడు కాదు. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? మీ ఆయనని భయం పెట్టుకోవాలని తెలియదా నీకు? నీకు అంత తెలివి ఉంటే నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడు ఫస్ట్. నాకు తెలివి ఉండే మీ నెంబర్ కనుక్కొని మీకు ఫోన్ చేస్తున్నాం. ఫస్ట్ నువ్వు మీ ఆయనకు భయం చెప్పుకో అక్క. మీ బాబు పుట్టేదాకా మాట్లాడిండు. మీ బాబు పుట్టినప్పటి నుంచి అలా మాట్లాడతలేడు. మా ఆయన అలాంటి అసలే కాదు. నువ్వు ఎందుకు అట్లా మా ఆయనని అట్లా చేస్తుంది? నన్ను మోసం చేసిండు. నేనైతే మీ పేరు పెట్టే చనిపోతా, మీ చెర్రీ పేరు పెట్టే పోలీస్ స్టేషన్ లో పెట్టి చనిపోతా చెప్తున్నా. అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? మైండ్ ఉందా అసలు? నీకు తెలివి ఉన్నదా? నాకు తెలివి ఉంది కాబట్టి ఫోన్ చేస్తున్నా. లేకుంటే ఫోన్ చేయకపోతున్నావు. డైరెక్ట్ ఇంటికి వస్తున్నావు. ఇంటికి రా చూసుకుందాం. ఎవరికన్నా తెలుస్తుందా? మాట్లాడుతున్నాను ఫోన్ లో మాట్లాడు కాదు. నువ్వు ఫస్ట్ మా ఇంటికి వచ్చి మాట్లాడు. మీ ఇంటికి వస్తా. నాకేమైనా భయం అనుకుంటున్నావా? మీ పరువు పోవద్దని ఫోన్ చేస్తానా. నువ్వు భయపడినా అక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు? మీ పరువు కోసమే మాట్లాడుతున్నా. మీకు బయట మంచి పేరు ఉంది కాబట్టి మీ పరువు పోవద్దని మాట్లాడుతున్నా. మా పరువు ఏందో మాకు తెలిసే. పెళ్ళైనా కూడా పెళ్లి కాలేదని చెప్పి కొడుకు పుట్టినాక తెలిసింది నాకు కొడుకు పుట్టిందా అని. ఇగో మా చెల్లె మాట్లాడుతుందట. మాట్లాడుర్రి. అక్క నువ్వు ఉన్నాక కూడా మమ్మల్ని పెళ్లి చేసుకుంటారన్న మమ్మల్ని నమ్మించిండు.
మెంటల్ గిట్లా మెంటల్ గిట్ ఉందా? ఎవరు పడితే వాళ్ళనే నమ్ముడు. అసలు పిసోళ్ళు అరవల పన్ను తిరుగుతురా మీరు? అక్క రోడ్ల పొండ మేము తిరుగుతలేము అక్క. మీ ఆయననే మా ఎంబడి పడ్డాడు. ఆయన అంటే మా ఓడు కాబట్టి తిరుగుతాడు. మీకే మీ ఆడల బుద్ధి ఏమైంది మరి? అంటే మొగోడైతే తిరగాలని రూలా? ఇంకెన్కేసుకొస్తున్నావా? మీ ఆయన తప్పు చేసింది కాక. మా ఆయన తప్పు చేస్తాడు కాదు, వాళ్ళంటాడు వస్తే నువ్వు అంత లీనియన్స్ ఇచ్చినావు అంటే మా ఎంబడి పడుతున్నాడు, అమ్మాయిలు ఎంబడి. నీకు ఫోన్ ఇచ్చింది అసలు? నీకు ఫోన్ లేదు కదా, మీ ఆయన అన్ని కథలు తెస్తాయన్నా నీకు ఫోన్ ఇవ్వలే. అర్థం చేసుకో ఒకసారి మీ ఆయన ఎట్లా అంటాడు. అక్క ఇంకా నిజం చెప్పాలా మీకు? ఏదో చెప్పు. తట్టుకుంటారా? చెప్పు ఫస్ట్ నువ్వు. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. నువ్వా? ఎవరు చేసిండ్రు నీకు? మీ ఆయననే. మా ఆయన చుంటాడు అని చెప్పినా నీకు. మన నాకు కడుపెట్లయింది. దగ్గర దగ్గర దొక్కుతాడమ్మో ఎందుకో నేనేమనుకుంటే. మేము సీరియస్ గా మాట్లాడుతున్నా నీ జోక్ అనిపిస్తుందా? మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రెగ్నెంట్ అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు. ఏదో మంచోడు అని నమ్మితే నాకు తెలియకుండా మా చెల్లెని లవ్ చేసి మా చెల్లె తెలియకుండా నన్ను లవ్ చేసి. ఎవరు నమ్మమన్నారు మిమ్మల్ని? నమ్మిచ్చిండు అట్లా. మనిషి అన్నప్పుడు నమ్మకం ఉండదా? ఎక్కడ నువ్వు చెప్పు అత్త. నువ్వా? సరే చెర్రీని తీసుకొని రా, ముగ్గురం గుడికి రా, గుళ్ళో పెళ్లి చేసుకుంటాం. మీకు ప్రాపర్టీ ఎంత ఉంది? ఆస్తి ఎంత ఉంది మీకు? మాటలు మంచిగా రాని అవన్నీ నీకెందుకు? ఇగో మా చెల్లె ప్రెగ్నెంట్ కదా, మాకు నీకెంత ఇస్తాడో అసలు నీకెంత ఇస్తాడో మా ఇద్దరికి కూడా అంత పాలు పెట్టి మేము పక్కకుంటాం. చెప్పవు? దిగపోసుకుంటావో మీకు అది మీ ఇష్టం. నీ ఎంటికలు వేకిసి నీ చేతులు సిన్నోని మీదనే ఓ నా గవ్వ మొత్తం మేనోని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్పటి నుంచి పోరాడు ఊరుకుంటే బా ఎక్కడ మాట్లాడుతున్నావేండి? ఆనపోని అంటున్నది రెస్పెక్ట్ అనేది లేదా నీకు? ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటే సౌతులు అవుతాం, గట్లా ఇప్పుడే గొడవ పెట్టుకుంటే ఎట్లా చెప్పు? ముగ్గురం కలిసి ఉందాం కదా. నీకు ఒక్క పని కూడా చెప్పామక్క, మేమే చేస్తామని. అంత మాట్లాడదు అనుకో, నీ చేతులు వేసి చెక్కలు ఎత్తా. అక్క రెస్పెక్ట్ తోటి మాట్లాడినప్పుడు అట్లనే మాట్లాడక్క. ఏంటి నీకు ఇచ్చేది రెస్పెక్ట్? ఎవరు మంచిగా మాట్లాడుతున్నావా? నా అమ్మ గురించి గట్లా మాట్లాడితే నాకెట్లా అనిపించాలి మరి? మొగని గ్రిప్ లో పెట్టుకుని నేర్చుకో ఫస్ట్. ఆ గ్రిప్ లో కాదే, టార్చర్ పెడుతుంది కావచ్చు. అవును, టార్చర్ పెడితేనే మన దగ్గరికి వస్తాడు. అయ్యో నా భర్త మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టి మీరు బతికిపోతురు అంతే. లేకుంటే ఏం చేస్తావు? మరి లైన్ లో ఉండు, మా ఆయనకు ఫోన్ చేస్తా. చెయ్యి చెయ్యి, కాన్ఫరెన్స్ పెట్టు, మాట్లాడతాం. సరే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ మైక్ కాల్ ను అవసరమా? the person మైక్ you are అవసరమా? speaking ఆయనకున్నది మైక్. the person you are speaking with has put your ఒకటి ఉన్నది నా దగ్గర ఉన్నది. హలో హలో. హలో. చెప్పు. ఎక్కడున్నావు నువ్వు? ఇంటికాడ. ఇంటికాడ? వేరే ఇంటికాడ. వేరే ఇంటికాడ? అక్కడ ఎందుకు ఉంటావు అసలు? షూటింగ్ వచ్చిన తెలానే. మరి ఎవరితో ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంది గురించి, నువ్వు ఇంటికి రా. ఎవరితో అనకు చెర్రీ. చెర్రీ, నెంబర్ బ్లాక్ లో పెట్టినావు కదా, అందుకే నీ భార్యకి ఫోన్ చేసిన. గట్లా అంటే ఇప్పుడు మీతో కన్నా ఉండరు బా. హలో, మాట్లాడే కొద్దిగా ఆవురు కదా. అసలు మీరు
ఎవరని అడుగుతున్నావా చెల్లి? నాకు తల్లి కరబెట్టిందా చెప్పు. దేవతతో ఫోన్ చేసి నా ఘోరంగా అంటున్నా. మాట్లాడే ఆగదా ఎందుకు పోతున్నావు? ఓకే ఏం మాట్లాడతావు నువ్వు? నువ్వు గత ఖచ్చితంగా చెప్తుర్రు నీ గురించి. ఎట్లా మాట్లాడు? నువ్వు ఇంటికి వస్తావరా చెప్పు. ఏదో ఒకటి వేసుకోవాలి మరి. ఎందుకు కోరుతామన్నా పిసాలే కాదు అసలు మాట్లాడి. ఏంది చెర్రి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? చెప్పు. నువ్వు ఆవు ఏదో రావు నువ్వు ఇక్కడికి రా. మందులో చచ్చిపో ఒక పని అయిపోతే. ఓ రష్మిత ఆవు చచ్చిపోతే నీ మొగడు జైలు ఉంటాడు. ఎదుగుంటాడు నా మొగుడు ఎంత పేసిన. ఆవురుగా నాతో మాట్లాడు. ఇంకేంది అర్థమైందా అక్క నీకు? ఏం మాట్లాడతలేడు కదా. అంత నమ్మినావు కదా అక్క నీ మొగుడిని, మంచిగా మాట్లాడినావు, సపోర్ట్ చేసుకుంటా. నా మొగుడు ఏం తప్పు చేయడు. తప్పు అయింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు చెప్పకు. నా భర్తకి ఏం మాట్లాడో అర్థమైతలేదు. అదే తప్పు చేసిండు కాబట్టి ఏం మాట్లాడతలేడు. తప్పు చేయలేడు. నువ్వు చీటికి మారి తప్పు చేసిన అనకు. చెప్పగలుగుతుంది. ఏం మాట్లాడాలి? మీకు మీద ఊరుకుంటారు మొత్తం ఘోరంగా. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంది చెప్పు. నీ పరిస్థితి ఏంది? నాకు ఇప్పుడు 3 months అని చెప్పినా కదా, ఏం చేద్దాం అనుకో. ఇంకా బాగా ఆ, ఇక లాభం లేదు. నేను అత్తమ్మ మామయ్యకి చెప్తున్నా ఏంటి చెప్తున్నా. నాకు మొత్తం తలకి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. నేను ఏవట్టి ఆలేమో గట్ట మాట్లాడుతున్నా నీ గురించి. నువ్వైతే ఏం మాట్లాడలేవు. నేను అత్త మామయ్య చెప్తున్నా. మేము ఏం డిస్టర్బ్ చేయం, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. చెప్పు. మేమిద్దరం సొంత అక్కయ్యలమే, ముగ్గురం కలిసి ఉందాం. హలో ఏంటిది? మెల్ల గట్టి మాట్లాడదాం, మెల్ల మాట్లాడు. లవ్ యూ చెర్రీ. మన కోపందా చెప్పాలి. ఎట్లా మాట్లాడుతున్నావు? ఎవరిని కానీ సరే, ఇప్పుడు కడిపోయిన అంటుంది కదా, ఇక ఆమె ఏమి ఎట్లా వస్తా ఉంటారు కాబట్టి పైన మనకు ఉన్నాయి కదా 3 రూములు. కూసింతే సూత నీలో వగలు రాసేతారు. ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు అసలు? చెప్తే కూడా దీనే మంచి కూర మిత్త ఆ? నా కాళ్ళకు వస్తుంది, చేతులు వస్తుంది, ఒక నడుము వస్తుంది అట్లా. బా నన్ను చంపేయమ్మా. నన్ను చంపేసి అది నచ్చుకో ఇక. నువ్వు ఉండే నీకు పెద్ద మిత్త. నేనున్నాగా నువ్వు కాదమ్మా. నన్ను గిట్ట ఏ మోసం కాదా, అది ప్రేమనే. ప్రేమనా? ఇప్పుడు నేను భార్య ఉండగా నీకు ఇంకా ఆర్థిక గుర్తుకు వచ్చిందా? భార్య వేరే, భార్య ప్లేస్ వేరు. ఓ ఏమోసం లేదు. అది తెచ్చుకొని నీ ఇంట్లో నువ్వు పెట్టుకో. నా కొడుకుని తీసుకొని నేను పోతున్నా. పో అక్క, ఉంటాము. గట్లేట్లా అందరం. హలో ఏంటిది? ఏం మెల్ల మాట్లాడు ఎందుకు? ఏమోసం లేదు ఇక. నేనున్నాగా నీకు ఇంకా పానం చెప్తావు, అంటే చెప్పారు. ఆట కొడుకోవో ఆడటి వాడుకోనాడు. మహేష్ బా పోంది ఇక బా పోంది. ఇప్పుడు ఆర్య వల్ల నేను కావాలా? ఇప్పుడు ఈ మాట వెళ్ళి ఏదో సిత్తుపోతే తెద్దాం, సిత్తుపోతే తెద్దాం, వాళ్ళు సిద్ధపడతారు. వాళ్ళ తరగతి 5 తరగతి కానీ అత్తన ముగ్గురం ఉందాం కలిసి. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు. హలో నాకేమవసరం లేదు ఇక. నాకు ఏమవుతుంది? నేను పోతున్నా. నా కొడుకు పట్టుకొని ఏ కలిసి ఉందాం, అద్దుగా కూడద్దు. అక్క కలిసి ఉన్నాం అక్క. ఏం చేసేది? అక్క హలో. అక్క ఎవరిదే? అయ్యో అక్క, నేను వయసు అక్కని ప్రాంక్ చేసిన. మీ చెర్రి అట్లాంటి కాదు, మంచోడు చెర్రి అన్నయ్య. నీ మీద ప్రాంక్ చేసినావు. హలో రష్మిత. సారీ అక్క. వీడియో చేసినామే, అట్లానకు మన కోసంగా వీడియో చేసినారు. సక్కమ్మా ఇటు బిడ్డానికి అట్లా దొరికినాయి మరి ప్రాకులు వేరే వచ్చా? వేరే లేకనే ఇది చేసినాం. మరి అట్లా అడిగిస్తారా? వేరే చేసినా అయిపో. వేరే లేవే, ఏం బాధపడదు. ఇక ఏమన్నారు ఒక మాట? తిన్నావా? బాగా తిన్నావా? అక్క కొడుకు మంచిగా ఉన్నాడా? ఇతను మాట్లాడు, టెన్షన్ పడదా? అక్క అదేం లేదక్క, ఉట్టినే జోక్ చేసిన. తిట్టినాయి అన్ని తిట్టి సారీ చెప్తున్నావా? సారీ అంట. గంత బూతులు వచ్చా నీకు? ఒకవేళ అన్న మరి నేను నిజం అనుకున్నా. అంత సినిమాలు ఎత్తి మీ చెర్రికి. చెర్రి ఉట్టిదే. సరే ఏమనుకోకుర్రి.
సరే సరే బాబు బాగున్నాడా? బాగున్నాడు. సరే అక్క. ఓకే బాయ్. వామ్మో ఎట్లా మాట్లాడుతుంది తెలుసా అక్క. ఇగో నాకు చెంటలు అయితే బాగుందా? చెప్తే ఫస్ట్ టైం కేసుడు. డీల్గా అందరూ రష్మిత మీద ప్రాంక్ చేయండి అన్నారని మీకోసమే మేము ఈ ప్రాంక్ చేసినాము. ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్లాన్ వెళ్ళి ఇంకా ఇంకెవరి మీద చేయాలో నెక్స్ట్ మీరు కామెంట్లో పెట్టండి, తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. బాయ్.